ఇక ఇరాన్లో జరిగిన అల్లర్లలో మొత్తం 16,500 మంది వరకు ఇప్పటి వరకు చనిపోయినట్టుగా సమాచారం. దీనికి కారణం ట్రంప్ వెన్నుపోటు అని చెప్పి ఇరాన్ ప్రజలు ఆరోపిస్తూ ఉన్నారు. ఖమైనీతో పాటు ట్రంప్ మీద కూడా ఇప్పుడు వ్యతిరేకత పెరుగుతోంది. ఎందుకు? ఎస్ అండి, ఇప్పుడు ఇరాన్లో తీవ్రమైన అల్లర్లు 42 నుంచి 45 సిటీల్లో మొత్తం కోట్లాది మంది లక్షలాది మంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చి అల్లర్లు చేస్తే ఆ అల్లర్లో ఇప్పటివరకు 16,500 మంది దుర్మరణం పాలయ్యారు. అందులో ముఖ్యంగా 30 సంవత్సరాల లోపున్న యువకులు దారుణాతి దారుణంగా హత్యలు చేయబడ్డాయి. ఇరానియన్ ఫోర్స్, ముఖ్యంగా ఇరాన్ రిపబ్లికన్ ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ వల్ల హత్య గావించారు. అంతర్జాతీయంగా మనకు కొన్ని రిపోర్ట్లు బయటకు వస్తున్నాయి. కానీ ఇప్పుడు ఇరాన్ ప్రజల్ని డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్పారు, మీరంతా అక్కడ ప్రభుత్వ యంత్రాంగ వ్యవస్థని అటాక్ చేయండి, నేను మీకు సపోర్టుగా వస్తానని ట్రంప్ మాట్లాడడం జరిగింది. తర్వాత రెజా పహ్లావి అని షా వారసుడు కూడా మాట్లాడడం జరిగింది. కానీ చివరికి ఏమైంది, ఇరాన్ ఏం చేసినా అమెరికా వెళ్ళి ఇరాన్ మీద అటాక్ చేయలేదు. దీంతో ఇరానియన్స్ ఇప్పుడు బాధపడుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ని అయితే తీవ్రంగా ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకు ఇంతమంది మరణానికి కారణం డొనాల్డ్ ట్రంపే పరోక్షంగా. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ప్రభుత్వాన్ని కూల్చేస్తాడు, ఇరాన్ మీద అటాక్ చేస్తాడు, ఇరాన్లో అయతొల్లా అలీ ఖమైనీ పదవి దించి ఇంకొక ప్రభుత్వాన్ని, మంచి ప్రజాప్రభుత్వాన్ని పెడతాడనే ఉద్దేశంతో, ఆ హోప్తోనే, ఆ ఆశావహ దృక్పథంతోనే మేము రోడ్ల మీదకి వచ్చి ప్రదర్శనలు చేసాం. ఈ యొక్క ఆర్మీ దాడులకు ఎదుర్కొని మేము ఎంతమంది చనిపోయినా చివరికి అమెరికా వెనక్కి వెళ్ళిపోయింది, అటాక్ చేయకుండా వెళ్ళిపోయి మళ్ళీ అదే ఖమైనీ ప్రభుత్వంతో ఒత్తిడికి లొంగిపోయింది, వాళ్ళతో ఒప్పందం చేసుకుందని ఈరోజు ఇరానియన్ ప్రజలు ఆరోపణ చేస్తున్నారు. మరి ఆరోపణ వరకు ఎంతవరకు నిజమంటే మనం కూడా జాగ్రత్తగా గమనిస్తే ఇరాన్ నిజంగా అమెరికా మీద హోప్ పెట్టుకునే వాళ్ళు ప్రదర్శనలు చేశారు. వాళ్ళు ఈవెన్ స్వయంగా అయతొల్లా అలీ ఖమైనీ ఇరాన్ సుప్రీం లీడరే ఒక విషయాన్ని అంగీకరించాడండి. అదేంటి, ఈ ప్రొటెస్ట్ల వెనకాల కొన్ని కారణాలు, సరైన బలమైన కారణాలు ఉన్నాయని ఇరాన్ ప్రభుత్వం అంగీకరిస్తుంది. అందులో ఏంటి, ద్రవ్యోల్బణం పెరిగిపోవడం, రియల్ డాలర్తో పోలిస్తే పడిపోవడం, ఫుడ్ కొరత, ఫుడ్ అక్కడ సప్లై సరిగ్గా లేకపోవడం, ఎన్నో విపత్తులు, ఆ విద్య ఇవన్నీ పెరిగిపోవడం, ఇవన్నీ జరుగుతుంది. ఇదంతా ప్రొటెస్ట్లు, ఇది కరెక్టే. కానీ ఆయన అనేది ఏంటంటే రాయిటర్స్ అంటారు. రాయిటర్స్ అంటే ఈ ప్రదర్శనల వెనకే హింసకు పాల్పడేవారు, ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రక్తం పారించిన వైలెన్స్ వాళ్ళని మేము చంపేసామంటున్నారు. అంటే ఏంటి, ప్రొటెస్ట్ చేయడం తప్పులేదు, కానీ ఈ ప్రొటెస్ట్లు అనే వాటిని అమెరికా ఎంకరేజ్ చేసింది. ఇప్పుడు మనకు వచ్చే రిపోర్ట్లు ఏంటంటే అయతొల్లా అలీ ఖమైనీ చెప్తున్నారు, ఈ ప్రొటెస్ట్ల వెనకాల ఒక కమాండో లాంటి ఆఫీసర్స్ వెనకాల సహాయం చేశారు. అంటే ఇజ్రాయెల్ మొసాదు, అక్కడ అమెరికన్ సిఐఏ, అదేవిధంగా బ్రిటన్ MI6 లాంటి ఏజెన్సీలు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రొటెస్ట్లు అనేవి ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీసుకొచ్చిన ఒక విప్లవం, కాబట్టి మేము అణిచేసామని చెప్తున్నారు. కానీ ఇరానియన్ ప్రజలు మేము అమెరికా మీద హోప్ పెట్టుకుని అమెరికా ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో అటాక్ చేసి అయతొల్లా అలీ ఖమైనీ కూల్చేసి కొత్త ప్రభుత్వాన్ని పెడుతుందనే హోప్తో మేము రోడ్ల మీదకి వస్తే మమ్మల్ని వదిలేసి వాళ్ళు ఒప్పందం చేసుకుని వెళ్ళిపోయారు. కాబట్టి ఇంతమంది మరణానికి కారణం, ఇంతమంది రక్తం చేతికి అంటుకున్న వ్యక్తి డొనాల్డ్ ట్రంపే అంటూ ఇరానియన్ ప్రజలు ఈరోజు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రెజా పహ్లావి కూడా, బయట ఎగ్జైల్ లీడర్ కూడా ట్రంప్ మీద హోప్స్ పెట్టుకుని రెచ్చగొట్టాడు ఇరానియన్ ప్రజల్ని. ఇప్పుడు ఆయన కూడా ఏమీ చేయలేని పరిస్థితి, నేను నీకు ఇరాన్ వస్తాను, మీకు సహాయం చేస్తాను, తిరుగుబాటు చేయండి, ఏం చేస్తావు చూద్దామన్న వ్యక్తి ఈరోజు మళ్ళీ ఇరాన్లోకి రాని పరిస్థితి. ఈరోజు ఎవరు బలైపోయారంటే అక్కడ అమాయక ప్రజలు బలైపోయారు, ముఖ్యంగా యువత బలైపోయింది అనేది మనం చెప్పుకోవచ్చు.